బీహార్లో ఎన్నికల ప్రచారం జరుగుతోంది. అక్కడ ఉప ఎన్నికలు అనగా స్థానికంగా జరుగుతున్నటువంటి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో అక్కడికి భారతదేశంలోని అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళి ఆయన కొన్ని అనౌచిత్యమైనటువంటి మాటలను మాట్లాడారు. ఆ మాటలు ఏమిటో మీకు చెప్తాను. భారతదేశానికి సురక్షితమైనటువంటి సైన్యం ఉంది. అయితే ఈ సైన్యంలో కేవలం కొన్ని వర్గాలు మాత్రమే ప్రాధాన్యం వహిస్తున్నవి, మరికొన్ని వర్గాలకు ప్రాధాన్యం రావటం లేదు. కుల వంటి కొన్ని అగ్రకులాలు మాత్రమే ఈ సైన్యంలో ప్రధాన పాత్రను పోషిస్తూ ఉన్నారు అని సైనికుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా టార్గెట్ చేస్తూ అపహసించటం, సైన్యంలో కూడా వర్గ కలహాన్ని చిచ్చును పెట్టడం సమంజసం కాదు. మనం ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా దేశం యొక్క భవిష్యత్తును కోరుకోవాలి. ఉదాహరణకి ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ మీద అప్పుడు యుద్ధం చేసి బంగ్లాదేశ్ గుర్తింపిచ్చినప్పుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి ఇందిరాగాంధీని మొట్టమొదటి ప్రశంసించాడు. మరిచిపోవకండి, 1971లో జరిగింది, నాకు బాగా గుర్తుంది ఈ సంఘటన. కానీ ఇవాళ ఇతను ఎట్లా చేస్తున్నాడు? ఏదో ఒక విదేశీ ఏజెంట్ లాగా ప్రవర్తిస్తున్నాడు. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి దీన్ని మీరందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ఈ రకమైనటువంటి దేశద్రోహాన్ని ఖండించాలి.